మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, మరి కాసేపట్లో నల్లబెల్లికి గులాబీ దళపతి చేరుకోనున్నారు. పెద్ది కుటుంబానికి ధైర్యం చెప్పి వారికి భరోసా కల్పించనున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే దారి పొడవునా కూడా గులాబీ దళపతికి ఘన స్వాగతం పలుకుతున్నారు. అటు కార్యకర్తలు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకోనున్నారు. అకాల మరణం చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని ఓదార్చనున్నారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఇప్పటికే ఆర్థిక భరోసాను ఇచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి వారి కుటుంబానికి ఒకే కొడుక్కి ₹1,00,00,000, బిడ్డ ₹1,00,00,000తో పాటు వృద్ధాప్యంతో బాధపడుతున్న వారి తల్లికి సైతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. తెలంగాణ స్వరాష్ట్రంలో ఆనాడు స్వరాష్ట్రం కోసం అనేక రకాలుగా పోరాటంలో ఆయన ముందుండి పోరాటాడు. కేసీఆర్ అడుగుజాడలో నడిచిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఇవాళ లేకపోవడం దురదృష్టకరం అంటూ కూడా ఇవాళ ఇప్పటికీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఇవాళ దశదిన కర్మలో ఆయన ప్రత్యేకంగా పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళి అర్పించి ఈ సందర్భంగా ఆయన సంబంధించి ప్రత్యేకంగా ఇవాళ ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఇవాళ నర్సంపేట నియోజకవర్గ ప్రజానికానికి, నర్సంపేట కార్యకర్తలకు ఒక భరోసా, ఒక ధైర్యాన్ని ఇవ్వనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అంతేకాకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ బాధతప్త ఉదయంతో నర్సంపేటకు బయలుదేరారు. పెద్ది సుదర్శన్ రెడ్డి లేరని ఇవాళ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరిని అడిగినా దుఃఖ సాగరంలో మునిగిపోయిన పరిస్థితి. ఎవరిని అడిగినా ఇవాళ మాకు పెద్దగా ఉండేది, మా ఇంటి పెద్దగా ఉండేది, నర్సంపేట కండగా ఉండేది, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడమే కాదు మా ప్రతి కుటుంబానికి ఒక పెద్దన్నలాగా మాకు ఉండి ఇవాళ మాకు అండదండలు అందించారు. అలాంటి వ్యక్తి వాళ్ళ లేకపోవడం, మా మధ్య లేకపోవడం మేము ఇవాళ దురదృష్టంగా భావిస్తున్నామంటూ కూడా ప్రతి కార్యకర్తకి అభిమాని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ కుటుంబానికి కష్టం వస్తే నేనున్నాని ఆదుకుంటున్న కేసీఆర్ ఏదైతే ఆర్థిక సాయం ప్రకటించడం పట్ల కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ అతి చిన్న వయసులోనే, కేవలం 52 సంవత్సరాల వయసులోని వాళ్ళ అకాల మరణం చెందడం, భవిష్యత్తున్న నాయకుడు ఇవాళ లేకుండా పోవడం నర్సంపేట ప్రజలు సైతం ఇవాళ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలు ఇవాళ అంతా కోరుకుంటున్నారు ఖచ్చితంగా కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి ఇవాళ లేడనడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, మా ప్రతి ఇంటికి వచ్చారు, మా ప్రతి గడపకు వచ్చారు. అలాంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇవాళ ఈ రకంగా కోల్పోవడం మేము ఇవాళ జీర్ణించుకోలేకపోతున్నామంటూ కూడా చెప్పి అడుగడుగున దుఃఖ సాగరం ఇవాళ అధినేత కేసీఆర్ నర్సంపేటకు బయలుదేరారు. ప్రతి గుండె కూడా ఇవాళ పెద్ది సుదర్శన్ ఎక్కడ, ప్రతి గడప కూడా అడుగుతుంది పెద్ది సుదర్శన్ రెడ్డి లేడు అని జీర్ణించుకోలేకపోతున్నామని చెప్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు చేసిన వ్యక్తి, ప్రతి పేదింటి నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఎదిగిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. అలాంటి వ్యక్తి వల్ల లేకపోవడం బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళ అండగా ఉంటుందంటూ కూడా కేసీఆర్ ధైర్యాన్ని ఇస్తూ ముందుకు సాగుతున్నారు. మరి కాసేపట్లో నల్లబెల్లి వారి స్వగృహానికి చేరుకొని వారికి దశదిన కర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. సింధూరా. లివిల్ రెడ్డి, ఇవాళ పెద్ది మనందరి మధ్య భౌతికంగా లేకపోయినా కూడా ఆయన సంపాదించుకున్న ఆస్తి అంటూ ఏదైనా ఉంది అని అంటే, మనం గడిచిన ఇన్ని రోజులుగా చూసుకున్నట్లయితే ఆయనకి ఆరోగ్యం బాగా లేనప్పటి నుంచి చూసుకున్నట్లయితే జనం నుంచి ఆయనకి విపరీతమైన ప్రేమ, అభిమానం అయితే వెల్లువెత్తుతోంది. దాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒక నాయకుడు ఏం కోరుకుంటారో, ఒక నాయకుడు ఏం చేస్తే అంత జనం మెచ్చుతారో ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి చూసి నేర్చుకోవచ్చు. పెద్ది సుదర్శన్ రెడ్డి మీరు అన్నట్లు భౌతికంగా లేకపోయినప్పటికీ ఇవాళ ప్రజల గుండెల్లో ఉన్నాడు, ప్రజల మనసులో ఉన్నాడు. ఇవాళ పేద ప్రజలకు ఒక అన్నగా ఉన్నాడు, పేద ప్రజలకు ఒక పెద్దన్నగా ఉండి పెద్దన్న పాత్ర పోషించి నర్సంపేట ప్రజలకు ఎప్పుడు ఆపద వచ్చినా నేనున్నా అని ముందున్న వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి కనుక ఇవాళ ఆయనకు ఏదైతే ఇబ్బందికరంగా ఉంది, ఏదైతే హాస్పిటల్లో జైన్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా పెద్దిని స్మరించుకుంటూ, పెద్దిని తలుచుకుంటూ పెద్ద ఎత్తున నర్సంపేటకు వస్తున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన చనిపోయిన రోజు పాల్గొన్న అంతిమ యాత్రను చూస్తేనే పెద్ద మనసు అని చెప్పేసి వాళ్ళ స్పష్టంగా అర్థమవుతుంది. పెద్ద మనసు ఉన్నది కాబట్టి ఇవాళ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిండు పెద్ది అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికంగా లేకున్నా ఖచ్చితంగా పేద ప్రజల గుండెల్లో పేద ప్రజలకు చిరస్థాయిగా నిలిచే పనులు చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఖచ్చితంగా పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఎప్పుడు ఆయన కుటుంబ సభ్యుల్ని, ఆయన పిల్లల్ని ఎప్పుడు గుండెల నిండా
ఉంటాడు. ఇవాళ గుడి కట్టిన ప్రతి గుడికి తెలుసు ఆయన గురించి, ప్రతి పేరింటికి తెలుసు. ఇవాళ పేద ప్రజలకు ఆపదొస్తే అండగా ఉన్నాడు, పేద ప్రజలకు ఏదన్నా పండుగ వస్తే అండగా ఉన్నాడు. ప్రతి సందర్భంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్ద పాత్ర పోషించాలని చెప్పేసి కూడా ఇవాళ నర్సంపేట ప్రజలు చెప్తున్నారు. ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ యొక్క ఆశయ సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇప్పటికే ముందుని పోరాడుతుంది. ఇప్పటికే ఖచ్చితంగా అందుకు అనుగుణంగానే ముందుకు పోతుంది. ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటు తీర్చలేనిది, కానీ ఇవాళ వారికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాను, ఒక సంకల్పాన్ని కల్పించేందుకే అధినేత కేసీఆర్ ఇవాళ పెద్ది నివాసానికి చేరుకొని వారికి నివాళులర్పించిన అనంతరం ఆ నాయకులకి, ఆ కార్యకర్తలకి, ఆ కుటుంబ సభ్యులకి ఒక ధైర్యాన్ని, ఒక భరోసానిచ్చేందుకు వాళ్ళ మరి కాసేపట్లో నల్లబెల్లిలోని వాళ్ళ స్వగృహానికి చేరుకున్నారు సింధురా. లివిల్ రెడ్డి, మీరు అన్నట్టు అంటే పెద్ది మరణంతో పార్టీకి, అటు నియోజకవర్గానికి, అటు కుటుంబానికి కూడా తీరని లోటు. ఆ లోటునైతే ఖచ్చితంగా ఎవరు కూడా భర్తీ చేయలేరు. బట్ గులాబీ దళపతి అయితే మాత్రం ఆ లోటును తీర్చడానికి, అక్కడున్న క్యాడర్కి అంతా కూడా కుటుంబానికి ధైర్యం చెప్పడానికి, వాళ్ళలో ధైర్యం నింపడానికి బీఆర్ఎస్ అధినేత అయితే బయలుదేరారు. మరి అక్కడ నల్లబెల్లి దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎవరిని కదిలించినా పెద్ది అనే ఒక శోకాతత్వ ఉదయంతో మాట్లాడుతున్నారు తప్ప ఎవరు కూడా ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ కార్యక్రమం ఈ విధంగా ఉంటుంది, పెద్ది సుదర్శన్ రెడ్డి కార్యక్రమానికి మేము వస్తామని అనుకోలేదు, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆపదొస్తే మా ఇంటికి వచ్చాడు, ఆపదొస్తే మా ఇంటికి వచ్చాడు, ఆ పెళ్లి అయితే మా ఇంటికి వచ్చాడు, మా ఇంట్లో అన్న ఈ పండుగ ఉందంటే వచ్చాడు, ఆ ఆపద ఉందంటే వచ్చాడు, పెద్దన్న పాత్ర పోషించాడు. కానీ అలాంటి పెద్దన్న పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి ఈ రకంగా మేము వస్తామని అనుకోలేదని చెప్పేసి కూడా వారంతా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏదైతే నాటి నుండి ఆయన అనారోగ్యానికి గురైన నాటి నుండి నేటి వరకు కూడా ఇవాళ వేలాది మంది ఆయన ఇంటికి తరలి వచ్చి ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తూ కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని అడిగినా ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి లేడు అని మేము నమ్మలేకపోతున్నాం, పెద్ది సుదర్శన్ రెడ్డి మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అని చెప్తున్న పరిస్థితి అయితే మనకు ఇవాళ ఎవరిని కదిలించినా అవే కన్నీళ్లు కనిపిస్తున్నాయి. ఎవరిని కదిలించినా గుండెల విషయ రకంగా ఇక్కడ శోకసత్వ ఉదయాలతోనే మాట్లాడుతున్నారు తప్ప ఎవరు కూడా వాళ్ళ పెద్ది లేడు అని మేము నమ్మలేకపోతున్నాం చెప్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు అన్నట్లు పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటు తీర్చలేము, కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశయాలను, పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క లక్ష్యాలను ఇవాళ నర్సంపేట ప్రజలకు అందించేందుకు ఇవాళ అధినేత కేసీఆర్ నర్సంపేటకు వస్తున్నాడు. పెద్ది సుదర్శన్ రెడ్డికి అండదండలు, ఆ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా ఉండేందుకు, పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గమైన కుటుంబానికి, నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక భరోసా ఇచ్చేందుకే అధినేత కేసీఆర్ ఇవాళ మరి కాసేపట్లో నల్లబెల్లి చేరుకొని ఉన్నారు సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. రైట్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించేందుకు వెళ్తున్న అధినేత కేసీఆర్ కు గులాబీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇక తమ కుటుంబానికి కష్టం వస్తే నేనున్నానని ఆదుకుంటున్న తమ పార్టీ పెద్ద దిక్కు అధినేత కేసీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు దారి పొడవునా అభివందనం తెలుపుతూ భుజం కలుపుతున్నారు. ఇక కేసీఆర్ తో కలిసి పెద్దికి నివాళులర్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు నర్సంపేట దిశగా తరలుతున్నారు. ఇక అధినేతతో కలిసి తమ అభిమాన నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ కోసం ఈ విషాదంతో నిండిన నర్సంపేట నియోజకవర్గ దారులన్నీ నల్లబెల్లి వైపు మళ్లాయి. ఇక తనను కలిసేందుకు వస్తున్న పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు కేసీఆర్ భరోసా ఇస్తున్నారు. అధైర్యం వద్దు, మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చి ధైర్యం చెప్తూ ముందుకు కదులుతున్నారు. ఇక దారిలో తన కాన్వాయ్ని ఆపుతూ కిందకి దిగి తనకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న తన బిడ్డలు, కుటుంబ సభ్యుల వంటి పార్టీ కార్యకర్తలకు గుండె ధైర్యం నింపుతూ ముందుకు సాగుతున్నారు. ఇక మరి కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి స్వస్థలం నల్లబెల్లికి అధినేత కేసీఆర్ చేరుకోనున్నారు. ఇక నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించేందుకు వెళ్తున్న అధినేత కేసీఆర్ కు గులాబీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇక తమ కుటుంబానికి కష్టం వస్తే నేనున్నానని ఆదుకుంటున్న తమ పార్టీ పెద్ద దిక్కు అయిన
అధినేత కేసీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు దారి పొడవునా అభివందనం తెలుపుతూ భుజం భుజం కలుపుతున్నారు. ఇక కేసీఆర్ తో కలిసి పెద్దికి నివాళులర్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు నర్సంపేట దిశగా కదులుతున్నారు. అధినేతతో కలిసి తమ అభిమాన నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణం కోసం విషాదంతో నిండిన నర్సంపేట నియోజకవర్గదారులన్నీ నల్లబెల్లి వైపు మళ్లాయి. ఇక తనను కలిసేందుకు వస్తున్న పార్టీ కార్యకర్తలకు అభిమానులకు కేసీఆర్ భరోసా ఇస్తున్నారు. అధైర్యం వద్దు, మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చి ధైర్యం చెప్తూ ముందుకు కదులుతున్నారు. ఇక దారిలో తన కాన్వాయ్ని ఆపుతూ కిందకి దిగి మరీ తనకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న తన బిడ్డలు, కుటుంబ సభ్యుల వంటి పార్టీ కార్యకర్తలకు గుండె ధైర్యం నింపుతూ ముందుకు సాగుతున్నారు. ఇక మరి కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి స్వస్థలం నల్లబెల్లికి అధినేత కేసీఆర్ చేరుకోనున్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించేందుకు వెళ్తున్న అధినేత కేసీఆర్ కు గులాబీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇక తమ కుటుంబానికి కష్టం వస్తే నేనున్నానని ఆదుకుంటున్న తమ పార్టీ పెద్ద దిక్కు అధినేత కేసీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు దారి పొడవునా అభివందనం తెలుపుతూ భుజం భుజం కలుపుతున్నారు. ఇక కేసీఆర్ తో కలిసి పెద్దికి నివాళులర్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు నర్సంపేట దిశగా కదులుతున్నారు. అధినేతతో కలిసి తమ అభిమాన నేత పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణం కోసం విషాదంతో నిండిన నర్సంపేట నియోజకవర్గదారులన్నీ నల్లబెల్లి వైపు మళ్లాయి. ఇక తనను కలిసేందుకు వస్తున్న పార్టీ కార్యకర్తలకు అభిమానులకు కేసీఆర్ భరోసా ఇస్తున్నారు. అధైర్యం వద్దు, మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చి ధైర్యం చెప్తూ ముందుకు కదులుతున్నారు. ఇక దారిలో తన కాన్వాయ్ని ఆపుతూ కిందకి దిగి తనకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న తన బిడ్డలు, కుటుంబ సభ్యుల వంటి పార్టీ కార్యకర్తలకు గుండె ధైర్యం నింపుతూ ముందుకు సాగుతున్నారు. ఇక మరి కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి స్వస్థలం నల్లబెల్లికి అధినేత కేసీఆర్ చేరుకోనున్నారు.
ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి స్వస్థలం నల్లబెల్లికి చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, కొద్దిసేపటి క్రితమే నల్లబెల్లికి బీఆర్ఎస్ అధినేత అయితే చేరుకున్నారు. మరి కాసేపట్లో కుటుంబ సభ్యులను, పార్టీ కార్యకర్తలను, నియోజకవర్గ జనాన్ని కూడా ఆయన పరామర్శించనున్నారు. వారికి ధైర్యం నింపనున్నారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? కొద్దిసేపు క్రితమే నల్లబెల్లి గ్రామానికి చేరుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక కోసం పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా పెద్ది సుదర్శన్ రెడ్డి లేడు అనే బాధే ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి మాకు పెద్దన్న పాత్రగా ఉండేది, పెద్ది సుదర్శన్ రెడ్డి మేము ఇలా కోల్పోయాము అంటూ కూడా దారి పొడుగున కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఈ నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున నల్లబెల్లికి తరలివచ్చారు. చివరి ఇవాళ దశదిన కర్మ సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించడమే కాకుండా ఖచ్చితంగా ఇవాళ పెద్ద కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తుంటే వారికి మరింత సంకల్పించే విధంగా బీఆర్ఎస్ అధినేతకు అడుగడుగునా ఇవాళ ఇక్కడ వారి కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కేసీఆర్ మాకు అండగా ఉన్నాడు, కానీ పెద్దిని మేము కోల్పోయాము, ఇవాళ పెద్ది లేని లోటు తీర్చలేము, ఖచ్చితంగా పెద్ది మాకు పెద్ద పాత్ర పోషించి ప్రతి ఒక్కరి మనసుల్లో ఉన్నాడు, ఇవాళ ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నాడు ఆ కేసీఆర్ అంటూ కూడా వారంతా వారు బాధ్యత ఉదయంతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశయాలను, పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క లక్ష్యాలను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మున్ముందు చేసినట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా వారి కుటుంబానికి ఇప్పటికే అండగా ఉంటామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఖచ్చితంగా వారి కుటుంబానికే కాదు, నియోజకవర్గ ప్రజానికానికి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు, పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఇవాళ ఆయన ఏవైతే ఆశయాలను వాటన్నిటిని కూడా కొనసాగించి ముందుకు పోతామని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా అధినేత కేసీఆర్ చెప్పిన ఈ నేపథ్యంలోనే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా వారికి చిత్రపటానికి నివాళులు అర్పించేందుకు అధినేత కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే పెద్ది కుటుంబానికి చేరుకోనున్నారు. చేరుకున్న నేపథ్యంలో వారికి నివాళులు అర్పించి వారికి అనుగుణంగా ముందుకెళ్ళనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి కొద్దిసేపు అధినేత కేసీఆర్ చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఇవాళ ఆ కేసీఆర్ ఇవాళ రాకం చూసి వారంతా కూడా శోకసంతంగా ముందుకెళ్తారు. కేసీఆర్ రాక కోసం పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఆ అధినేత కేసీఆర్ ఆ పెద్దన్నను కోల్పోయిన తర్వాత మా ఇంటికి వస్తున్నాడు, మాకు భరోసానిస్తారని చెప్పేసి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా గుండెలు అవుతేలా ఇక్కడ ఏడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర ఏ విధంగా అయితే ఆనాడు కొనసాగిందో ఇవాళ అదే తరహా మరొకసారి పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ రోజు కూడా ఇక్కడికి చేరుకొని నివాళులు అర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ ఖచ్చితంగా మాకందరికీ ఒక భరోసానిచ్చే విధంగా వస్తున్నాడంటూ కూడా వారంతా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ అధినేత కేసీఆర్ రాక కోసం వాళ్ళంతా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ ఖచ్చితంగా మళ్ళీ మాకు ఒక భరోసానిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఆశయాలను ఆనాడు 2001 నుంచి తెలంగాణ ఉద్యమం నాడు అడుగులో అడిగేసి తెలంగాణ స్వరాష్ట్రం సాధించారు. అలా ఆనాడు జయశంకర్ సార్ అడుగుదారులో నడిచి కేసీఆర్ ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని కూడా తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. అలాంటి వ్యక్తి లేకపోవడం బాధాకరం అంటూ కూడా ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఖచ్చితంగా వాళ్ళ ఏదైతే ఆ అధినేత కేసీఆర్ ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఇవాళ ఇక్కడికి వచ్చారు. కార్యకర్తలు, నాయకులు నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉండడమే కాకుండా వివిధ జిల్లాల నుంచి, వివిధ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పెద్ది సుదర్శన్ రెడ్డి లేడు అనే లోటు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ది సుదర్శన్ రెడ్డిని ఇక మళ్ళీ ఇంత అసహాల మందిని చెందడం మేము ఇవాళ జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశయాలను ఖచ్చితంగా మేము అమలు చేయాల్సిన అవసరం ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వాటి అన్నింటినీ కూడా మళ్ళీ కొనసాగించాల్సిన అవసరం ఉందంటూ కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటు ఎవరు తీర్చలేనిది, కానీ వారికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాను ఇచ్చే విధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ చివరి గడియల్లోనే సైతం నియోజకవర్గానికే ఆలోచించిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా పెద్ది లేని లోటును ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటూ వాళ్ళ స్మరించుకుంటున్న పరిస్థితి. ప్రతి ఒక్కరి గుండెల్లో పెద్ది ఉంటాడు, కానీ వాళ్ళ భౌతికంగా లేకపోయినప్పటికీ ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటాడంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.
ఇక కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి స్వస్థలం నల్లబెల్లికి చేరుకున్నారు. ఇక నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక కేసీఆర్ కు గులాబీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించారు. తమ కుటుంబానికి కష్టం వస్తే నేనున్నానని ఆదుకుంటున్నా తమ పార్టీ పెద్ద దిక్కు అయిన అధినేత కేసీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు దారి పొడవునా అభివందనం తెలుపుతూ భుజం భుజం కలిపారు.